కొన్నిసార్లు మనం అనేక సంవత్సరాలు వేచి ఉంటాము. దేవా, అద్భుత కార్యం నా జీవితంలో చేయమయ్యా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. అనేక సంవత్సరాలు మనం వేచి ఉండొచ్చు. అనేక సంవత్సరాల నుండి ఆ యొక్క అద్భుత కార్యం కొరకు మనం కనిపెడతా ఉండొచ్చు. ప్రాబబ్లీ ఇట్ విల్ అనిపిస్తూ ఉంటుంది, నిజంగా అవుతుందా అది? దేవుడు నా యొక్క జీవితంలో కార్యం చేస్తాడా? నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నానే, మరి అన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను, దేవుడు ఆ యొక్క కార్యం చేస్తాడా నా జీవితంలో అని ఒక్కొక్కసారి మన యొక్క మనస్సులో మనకు ఆ యొక్క సందేహం వస్తూ ఉంటుంది. అందుకే ఈ రాత్రి నేను మీకు ఏ దేవుని పరిచయం చేద్దాం అనుకుంటున్నానంటే, ప్రత్యక్షమయ్యే దేవుని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ప్రత్యక్షమయ్యే దేవుణ్ణి. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షము కాకుండా ఉండడు. ఆయన ఖచ్చితంగా మనకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించు. ఈ రాత్రి మన యొక్క నిరీక్షణ అంతా కూడా నశించిపోయినప్పటికీ, మనకు ఉండేటువంటి ఆశ అంతా తొలగిపోయినప్పటికీ, ఈ రాత్రి దేవుడు తన యొక్క కార్యము మరలా తిరిగి, తన యొక్క విశ్వాసాన్ని మరలా తిరిగి పురుకొల్పించాలని చెప్పి మనం ప్రార్థిద్దాము. హల్లెలూయా. విశ్వాసము లేనిదే మనం దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని మనము పొందలేము. ఈ రాత్రి వేళ ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుదాము. యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆమెను చెప్పండి. మనం ఎటువంటి సమయాల్లో ఉంటున్నామంటే, అనేక సార్లు మనము డిసప్పాయింట్మెంట్కి అలవాటైపోయి ఉంటున్నాము. నిరుత్సాహపరచబడి ఉంటున్నాము. మనము నిరుత్సాహానికి ఎంతగా అలవాటైపోయి ఉన్నామంటే, నిరుత్సాహము అలవాటైపోయి మనము నిరుత్సాహానికే మన యొక్క జీవితాన్ని మనము సమర్పించేసుకున్నాము. దానివల్ల ఏమైందంటే, మన యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోకుండా మన విశ్వాసాన్ని తగ్గించేసుకున్నాము. అండ్ వి థింక్ దట్ ఈస్ నార్మల్. మనము ఇంతేలే, క్రైస్తవ జీవితం ఇంతేలే, లేకపోతే దేవుని నమ్ముకున్నా సరే ఇంతేలే అనేటువంటి ఆలోచనలో మనం పడిపోయి ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఏమని మాట్లాడబోతున్నాడంటే, మన యొక్క నిరీక్షణను మనము ఎంతగా దిగజార్చేసుకున్నామంటే, మనము ఇంకా దేవుడు నా జీవితంలో పని చేయడేమో అనేటువంటి ఆలోచనకి అలవాటైపోయి ఉన్నాము. మనము ఈ రాత్రి దేవుడు దేనిలో స్పెషలైజేషన్ చేసి ఉన్నాడంటే, ఆయన ఖచ్చితంగా వస్తాడు, రాకుండా మాత్రము ఉండడు. హల్లెలూయా. ఎందుకండి ఎలా చెప్తున్నారు? యేసు ప్రభు ఎలా వస్తాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారంటే, మీకు విషయం చెప్పాలి. యేసు ప్రభువు మనలాగే ఆసియా ఖండంలో పుట్టినవాడు. ఎవరిలా? మనకి యేసయ్యకు ఒక దగ్గర పోలిక ఉందండి. ఏంటో తెలుసా? భారతీయులు ఎప్పుడు కూడా 6 గంటల కంటే 6 గంటలకు రారు. 6 అంటే 7కు వస్తారు. రాకుండా మానేస్తారా? లేదు, ఖచ్చితంగా వస్తారు. మరి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు అనుకుంటున్నారు? ఆసియా ఖండంలోనే. హల్లెలూయా. ఆయన యొక్క పోలికే ఇది. చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఎక్కడ వస్తుందండి? ఆయన రాడులేండి, ఆయన వల్ల కాదండి అనుకుంటారు. కాదండి, నీవు అనుకుంటున్నావు రాడని, కానీ ఆయన ఆలస్యమైన అదే ఆయన సరైనటువంటి సమయము. హల్లెలూయా. నా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో మరలా తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. నీ యొక్క జీవితాన్ని ఆయన ముట్టబోతున్నాడు. ఈ రాత్రి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఎన్నడూ ఆలస్యము చేయడు. ఆయన ఉద్దేశపూర్వకమైనటువంటి వాడు. ఆయన ఎన్నడూ ఆలస్యం చేయడు. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ పర్పస్. హల్లెలూయా. యేసుని మనం చూసినట్లయితే, ఆయన ఒక నిర్ణయం తీసుకొని లాజరు మరణించిన తర్వాత ఆయన ఉండిపోయాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, యేసయ్య రావాలా లేదా అని ఆలోచించి లాజరు దగ్గరికి రాలేదేమో. నో, హీ డెలిబరేట్లీ టుక్ అ స్టాండ్. ఆయన ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంట నిర్ణయం అంటే, నేను ఆలస్యంగా వెళ్తాను,
అక్కడ మరణించాడు, అయినా ఆలస్యంగా వెళ్తాను అనుకున్నాడు. అక్కడ కాని పని పర్వాలేదు, అయినా ఆలస్యంగా వెళ్తాను అనుకున్నాడు. ఆయన కన్ఫ్యూజన్తో ఆలస్యంగా వెళ్ళలేదు, ఆయన బిజీగా ఉండి ఆలస్యంగా వెళ్ళలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎందుకు ఆలస్యంగా వెళ్ళాడంటే ఆయన దేవుని యొక్క ఘనతను చూపించడానికి ఆలస్యంగా వెళ్ళాడు. హల్లెలూయా. ఐ యు అండర్స్టాండింగ్? దేవుడు మన జీవితంలో ఒక కార్యము చేయాలంటే అది ఆలస్యమైందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన యొక్క మహిమను నీ యొక్క జీవితంలో చూపించాలని ఆశపడుతున్నాడు. బిగ్గరగా చెప్పండి, కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఈ రాత్రి మనము కన్ఫ్యూజన్లో ఉన్నామేమో, మనము బిజీగా ఉన్నామేమో, కానీ దేవుడు కన్ఫ్యూజన్లో ఉండడండి. దేవుడు స్పష్టత కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన స్పష్టమైనటువంటి దేవుడు. ఆయనకి ఎప్పుడు రావాలో తెలుసు, ఎప్పుడు కార్యము చేయాలో తెలుసు, ఎప్పుడు ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. నీ దేవుడు నీ జీవితంలో ఖచ్చితమైనటువంటి సమయంలోనే ఆయన పని చేస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నా వెనక చెప్పండి, మై గాడ్ విల్ వర్క్ ఆన్ టైమ్. నా దేవుడు ఖచ్చితంగా సమయానికి పని చేస్తాడు. అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం, నా జీవితంలో ఇంకా అద్భుతం రాలేదు, నా జీవితంలో ఇంకా గొప్ప కార్యం ఏమి జరగలేదు. దాని అర్థము దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు నా ప్రియ సంగమా. దాని అర్థం ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఒక స్టేజ్ని సెట్ చేస్తున్నాడని. హల్లెలూయా. అనేక సార్లు ప్రాబబ్లీ ఇట్ హస్ బీన్ 10 years, 10 సంవత్సరాల నుండి నువ్వు ప్రార్థిస్తున్నావేమో, దేవా నా జీవితంలో గొప్ప కార్యం చెయ్యి ప్రభు అని చెప్పి. ఒక 20 సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నావేమో. ఆర్ మేబీ యూ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. నీ యొక్క కన్నీటి ఇంకా కార్చడానికి లోపల కన్నీరు లేదు, ఆవిరైపోయిందేమో. దాని అర్థము దేవుడు నీ జీవితంలో పని చేయడానికి కాదు, దాని అర్థము దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తాడు. హల్లెలూయా. మనము ఈ యొక్క మాట చదువుతున్నట్లయితే మనకి చక్కగా అర్థమవుతుంది. 11వ అధ్యాయం 4వ వచనము మనం చూద్దాము. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన, అందరూ చెప్పండి హల్లెలూయా, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు. హల్లెలూయా. కెన్ ఐ హియర్ an amen? దేవుడు నీ జీవితంలో ఆలస్యంగా పనిచేస్తాడని నీవు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితంలో నా యొక్క మహిమను చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు come on church, this night I want you to receive your miracle. Amen. I want you to receive your miracle. మీరు మీ యొక్క అద్భుతాన్ని పొందుకోవాలంటే, మీరు మీ యొక్క కార్యాన్ని పొందుకోవాలంటే మీ యొక్క దృష్టి అద్భుతం మీద ఉండకూడదు. రిమెంబర్ దాట్. మీ జీవితంలో అద్భుతం జరగాలంటే, మీ జీవితంలో దేవుని యొక్క కార్యం జరగాలంటే మీ యొక్క దృష్టి అద్భుతం మీద ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలయ్యా? దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. ఇందాక మనం పాడాం, నీవు రాగా స్థితిగతు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. నీవు రాగా స్థితిగతు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. పరిపూర్ణుడా నీవు రమ్ము, పరిపూర్ణుడా దిగిరమ్ము, పరిపూర్ణుడా నీవు చాలును. ఆత్మస్వరూప పరిపూర్ణుడా నీవు రమ్. కమ్ ఆన్ సింగ్ దట్. పరిపూర్ణుడా, దగ్గరగా స్వరమెత్తి, పరిపూర్ణుడా నీవు చాలును. ఆత్మస్వరూప నీవు రాగా స్థితిగతు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. నీవు రాగా స్థితిగతు మారును. ఆత్మలో పాడదామా? ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. Come on, sing it in faith. Come on church. నీవు రాగా స్థితిగతులు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. నీవు రాగా, ఓ నీవు రాగా స్థితిగతులు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. నీవు రాగా
ఓ నీవు రాగా స్థితిగతులు అవును ప్రభు, ఈ రాత్రి నా స్థితిగతులు మారును. ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. మరొకసారి బిగ్గరగా స్వరం ఎత్తి, ఓ నీవు రాగా స్థితిగతులు మారును. అవును ప్రభు, నీవు నా జీవితంలో రా. ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. పరిపూర్ణుడా పరిపూర్ణుడా నీవు రమ్ము, పరిపూర్ణుడా నీవు చాలును. ఆత్మస్వరూప పరిపూర్ణుడా నీవు రమ్ము, పరిపూర్ణుడా దిగి రమ్ము, పరిపూర్ణుడా నీవు చాలును. ఆత్మస్వరూప. దాని అర్థం ఏంటి? దేవుడు నా యొక్క స్థితికి వస్తాడా? నా యొక్క కన్నీటికి వస్తాడా? నా యొక్క ఆ యొక్క వేదనలోకి వస్తాడా? ఎందుకంటే ఆయన మహిమాశ్వరుడు కదా, అని వస్తాడా? మనకి ఎప్పుడు కూడా అదే ప్రశ్న ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడా? నా స్థితిని అర్థం చేసుకుంటున్నాడా? నా యొక్క ఏడుపుకు వస్తాడా? నా యొక్క కన్నీటిని ఆయన చూస్తాడా? ఆయన పరలోకంలో కూడా ఉన్నాడు. ఆయన ఎలా వస్తాడండి? ఆయన ఎలా వస్తాడు అనే ప్రశ్న మనలో ఉండొచ్చేమో. కానీ మనం చూసినట్లయితే యేసు ఆ యొక్క శోకపు స్థలానికి ఆయన ప్రవేశిస్తాడు, ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. యేసు ఆ యొక్క శోకపు స్థలానికి ఆయన ప్రవేశించాడు కదా. లాజరు మరణించాడని తెలిసిన తర్వాత యేసయ్య లాజరు దగ్గరికి రాలేదా? లాజరు దగ్గరికి వచ్చాడండి. కానీ యేసయ్య లాజరు యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడా? లాజరు యొక్క కుటుంబీకుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడా అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామేమో. మనము ఒక వచనం చూద్దాము, 35వ వచనం 11వ అధ్యాయము. ఏమంటుందంటే, యేసు కన్నీళ్లు విడిచెను. దాని అర్థం ఏంటంటే, యేసయ్య నీ వలే నా వలే ఆ యొక్క కన్నీరిని ఆయన విడిచాడు. హీ హ్యాస్ ద సేమ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్. మనం అనుకుంటా ఉంటాం ఆయన దేవుడు కదండి, ఆయనకి భావాలు ఉంటాయా? ఎస్, అఫ్ కోర్స్. యేసు ప్రభువుని మనం చూచాం కదా, ఆయనకి భావాలు లేవా? ఆయన ఖచ్చితంగా అక్కడ భావాలు ఉన్నాయి కదా. ఆయన ఏడ్చాడు కదా, ఆయన లాజరు మరణించాడని ఏడ్చాడు కదా. ఎందుకండి ఏడ్చాడు? ఆయన దేవాది దేవుడు కదా. ఆయన దేవాది దేవుడైనా సరే నీ బాధను అర్థం చేసుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక రాతి రూపంలో లేడు, లేకపోతే ఒక మొక్క రూపంలో లేడు, భావము లేనటువంటి రూపంలో లేడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన తన సృష్టించినటువంటి ఆ యొక్క నరజాతిని అర్థం చేసుకునే దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ యొక్క శోకపు స్థితిని ఆయన ప్రవేశించాడు. ఆ యొక్క శోకపు స్థితికి ఆయన వచ్చాడు. ఆ యొక్క కన్నీరు కార్చేటువంటి పరిస్థితిలో ఆయన ప్రవేశించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడు కూడా దూరంగా ఉండి నిన్ను గమనించడండి. దేవుడు నీకు దగ్గరగా వస్తాడు. హల్లెలూయా. ఆయన నీ కన్నీటికి దగ్గరగా వస్తాడు. ఆయన నీ బాధను అర్థం చేసుకునే ప్రాంతానికి వస్తాడు. నీ యొక్క కన్నీటిని చూస్తాడు. నీతో కలిసి నీ యొక్క భావాన్ని ఆయన పంచుకుంటాడు. ఈ రాత్రి నీవు ఆయన దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో, కానీ నేను చెప్తున్నాను, ఆయన దూరంగా లేడు. ఆయన నీకు సమీపస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు సమీపస్తుడిగా ఉన్నాడు. ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన అద్భుతం చేయక మునుపు ఆయన ఏడ్చాడు. అద్భుతం చేయక మునుపు ఆయన కన్నీరు కార్చాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన లేడని కాదు, ఆయన ఖచ్చితంగా ఉన్నాడని. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఉన్నాడని. నా ప్రియ సంగమా, ఏ దేవుడైతే మరణించిన వాడిని సైతము లేపెనో అదే దేవుడు ఈరోజు నీకు సమీపస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు లాజరు జీవితంలో పనిచేసినటువంటి దేవుడే నీ జీవితంలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి దైవజనులు వచ్చి మనతో వాక్యం పంచుకోవడానికి సిద్ధపడుతుంటుండగా మన యొక్క హృదయాల్ని మనం గ్రహింపచేసేలాగా మనం సిద్ధపరచుకోవాలి. ఏంటదంటే, మన యొక్క
దేవుడు, ఏ దేవుడైతే లాజరును లేపాడో అదే దేవుడు నిన్ను కూడా ఈరోజు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, నిన్ను కూడా లేవనెత్తబోతున్నాడు. మరి ఎలా పనిచేస్తాడండి దేవుడు అంటే, ఆయన వచ్చి మొట్టమొదటిగా ఆయన అద్భుత కార్యం చేయడానికి ఆయన ఆ యొక్క పరిస్థితిని ఆయన సెట్ చేశాడు. ఎలా సెట్ చేశాడు? అక్కడ వేదన ఉంది, అక్కడ బాధ ఉంది, ఒక మరణించినటువంటి దేహము లోపల ఆ యొక్క సమాధిలో ఉన్నది. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, ఆ యొక్క రాయిని తొలగించమన్నాడు. ఆ యొక్క రాయిని తొలగించమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రాయిని దొర్లించి పక్కకు జరపాల్సి వచ్చింది. ఆ రాయిని దొర్లించి ప్రక్కకు జరపాల్సి వచ్చింది. ఈరోజు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో నీ యొక్క ఆశీర్వాదాన్ని బంధింపచేసేటువంటి ఆ యొక్క రాతిని నీవు ప్రక్కకి జరపడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ యొక్క రాయి ఏమై ఉంది? ప్రాబబ్లీ నీ యొక్క స్వంత ఆలోచనలేమో. దేవుని యొక్క అద్భుతం జరగాలంటే మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క స్వరానికి విధేయుడై ఉండాలి. అదర్వైజ్ ద మిరకల్ వోంట్ హ్యాపెన్. మనం దేవుని యొక్క స్వరానికి, దేవుని యొక్క ఆజ్ఞకి మనం విధేయత చూపించకపోతే అక్కడ అద్భుతము కష్టము. ఎందుకు కష్టం అంటే, దేవుని యొక్క చిత్తము జరగాలంటే నరుని యొక్క ఇచ్చ, నరుని యొక్క మనస్సు దేవునికి అర్పించాలి. ఈరోజు దేవుని జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నీ మనసు ఆయనకి అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే నీ అద్భుతము నీ విధేయత వెనక దాక్కునుంది. నీ అద్భుతము నీ విధేయత వెనక దాక్కునుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నుండి ఏ రాయిని నువ్వు దొర్లించాలి? ఈరోజు నీ జీవితంలో నుండి ఏ రాయి నిన్ను దొర్లించాలి? ఏది నువ్వు విధేయత చూపించకుండా ఏది నిన్ను అడ్డివేస్తుంది? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ షోయింగ్ ఒబీడియన్స్? 43-44 వచనాలు చూద్దాము. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. కానీ ఆయన బయటకు రాకముందు జాగ్రత్తగా గమనించండి, మొట్టమొదటిగా ఆ యొక్క రాయిని దొర్లించాడు. ఈరోజు కొంతమంది కొన్ని రాళ్ళతో బ్రతుకుతున్నాం మనం. ఏంటా రాళ్ళంటే బిటర్నెస్, చేదు అనుభూతితో బ్రతుకుతున్నాము, చేదు తలంపులతో బ్రతుకుతున్నాము, చేదు ఆలోచనలతో బ్రతుకుతున్నామేమో. ఎవరో ఏదో అన్నారని, కొన్ని సంవత్సరాల క్రితం ఏదో జరిగినటువంటి సంఘటన మనము ఇప్పటి వరకు మోస్తూ దాన్ని తీసుకువెళ్తూ ఆ యొక్క చేదు అనుభవాన్ని మనం మోస్తున్నామేమో. ఈ రాత్రి దేవుడు చెప్పేది ఏంటంటే, ఆ యొక్క రాతిని నీవు తొలగించినట్లయితే లాజరు రమ్మని దేవుడు పలకగా ఏమైందండి? ఆయన ప్రేత వస్త్రములతో, ఆయన బట్టలు చింపుకొని రాలే. గమనించండి ఆ మాట. ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రములతో. ప్రేత వస్త్రములు అంటే ఆయన చుట్టేశారు. ఆ యొక్క నార బట్టతో ఆ యొక్క మమ్మిఫై చేసేసారు ఆయన్ని. ఆయన బయటికి ఎలా వచ్చాడో తెలుసా? ఆ వస్త్రాలతోనే వచ్చాడు. అనేక సార్లు దేవుడు మనల్ని బయటకు రమ్మంటా ఉంటాడు. మనమేమనుకుంటా ఉంటామంటే, కొంచెం కాలం అయిన తర్వాత వస్తాను, కొంత సమయము, ఇప్పుడే నేను ఇంకా సంపాదన మొదలుపెట్టానండి, ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు నేను వస్తాను, ఇప్పుడేనండి నా జీవితాన్ని ప్రారంభించింది, కొంచెం ఆఫీస్ పరిసరాలంతా కూడా ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు నేను దేవుణ్ణి అంగీకరిస్తాను. నో 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 నో. దేవుడు పిలిచినది బయటకు రావాలి. దేవుడు పిలిచినది బయటకు రావాలి. దేవుడు పిలిస్తే ఖచ్చితంగా బయటకు రావాలి. ఎప్పుడు? వెంటనే 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 వెంటనే. నీ సమయానికి కాదు, ఆయన సమయానికి.
నువ్వు అనుకుంటున్నావు ఆలస్యమని, అది ఆలస్యం కాదు, అది ఆయన సమయము. హల్లెలూయా, అది ఆయన సమయము. ఈ రాత్రి వేళ దైవజనులు వచ్చి మనకు వర్తమానం అందిస్తున్నప్పుడు ఆయన పిలుపునివ్వగా, ఆయన ఆ యొక్క పిలుపునివ్వగా దాని అర్థం ఏంటంటే, పిలుపు ఇస్తుంది దైవజనులు కాదు, పిలుపు ఇస్తుంది పరిశుద్ధాత్మ ప్రభువే. హల్లెలూయా, ఆయనే ఆ యొక్క పిలుపునిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పిలిచినది బయటికి ఖచ్చితంగా రావాలి. ఈ రాత్రి నీ యొక్క అద్భుతం బయటికి రావాలని నా ప్రార్థన. దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఇంకా లాజరు వలె ఆ యొక్క పాప బంధకముల్లో బంధింపబడి ఉన్నా సరే, ఆ యొక్క పాప బంధకములు మోసుకుంటూనే యేసయ్య యొక్క సన్నిధికి రావాలి. హల్లెలూయా, యేసయ్య యొక్క సన్నిధికి ఎలా వస్తావంటే ఆ యొక్క బంధకాలతోనే రావాలి. యేసయ్య యొక్క సన్నిధికి ఎలా రావాలంటే, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నావో అట్టి పరిస్థితిలోనే రావాలి. యేసయ్య యొక్క సన్నిధికి నువ్వు ఎలా రావాలంటే, నువ్వు ఏ స్థితిగతులలో ఉన్నావో ఆ స్థితిగతుల్లోనే రావాలి. ఎందుకంటే నువ్వు ఆ స్థితిగతుల్లో వస్తే ఆ యొక్క స్థితిగతులు మార్చివేయబడతాయి. హల్లెలూయా, ఈ రాత్రి వేళ నీ యొక్క స్థితిగతులు మార్చివేయబడాలంటే ఒకసారి లేచి నిలబడదాము. లేచి నిలబడి, దేవా నీ యొక్క సన్నిధిలోకి నా యొక్క మనసును సమర్పించుకుంటున్నాను ప్రభువా. దేవా నీ యొక్క సన్నిధికి ప్రభువా నా యొక్క మనసును సమర్పించుకుంటున్నాను. ఈ పాట పాడుతూ, దేవా నీవు రాగా స్థితిగతులు మారును ప్రభువా అనే పాట పాడుదాం. కమాన్. నీవు రాగా స్థితిగతులు మారును, ప్రతి అసాధ్యము సాధ్యము నిలచెను. నీవు రాగా స్థితిగతులు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. నీవు రాగా స్థితిగతులు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. నీవు రాగా స్థితిగతులు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. నీవు రాగా స్థితిగతులు మారును. అవును ప్రభువా, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచు. నీవు రాగా స్థితిగతులు మారును, ప్రతి అసాధ్యము సాధ్యమై నిలుచును. పరిపూర్ణుడా నీవు రమ్ము, పరిపూర్ణుడా దిగి రమ్ము, పరిపూర్ణుడా నీవు చాలును. ఆత్మస్వరూపా నీవు పూర్ణుడా నీవు రమ్ము, పరిపూర్ణుడా దిగి రమ్ము, పరిపూర్ణుడా నీవు చాలును. పరిపూర్ణుడా నీవు రమ్ము, పరిపూర్ణుడా దిగి రమ్ము, పరిపూర్ణుడా నీవు రమ్ము, ఆత్మస్వరూపా. దేవ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మేము చేరి ఉన్నామయ్యా. దేవా నీ యొక్క వాక్యం కొరకు మా యొక్క మనసును సిద్ధపరుస్తున్నాం. దేవా నీవు రమ్మనగా ప్రభువా లాజరు ఎలాగైతే కట్టుబట్టలతో ఆ యొక్క ప్రేత బట్టలతో ప్రభువా దేవా బయటకు వచ్చాడో, దేవా ఈ రాత్రి ప్రభువా మేము ఎట్టి పరిస్థితిలో ఉన్నామో అట్టి పరిస్థితుల్లో ప్రభువా నీ యొద్దకు మేము చేరుకునేలాగిన సహాయం చేయము రాజా. దేవా మా యొక్క భావోద్వేగాలకు మేము చోటివ్వకుండా, దేవా మా యొక్క ఆలోచనలకి మేము చోటివ్వకుండా ఈ రాత్రినైనా నీ వైపు మేము మా యొక్క దృష్టిని మరలించేలాగిన నీవు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము. దేవా ఈ రాత్రినైనా మేము కానుకలు పడుతుంటుండగా ఇస్తున్న ప్రతి హృదయాన్ని దీవించుము, ప్రతి మనసుని తాకుము, బలపరచుము, ఆశీర్వదించుము. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.